మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. నీ పొరుగువాణ్ణి ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షమును వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించరచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరుల సైతము అట్లు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితము ఇట్లు చేయటలేదా? పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మనము తండ్రికి తగిన బిడ్డలుగా జీవించమని తెలియజేస్తున్నాడు. పరలోక తండ్రిని మెప్పించే జీవితాన్ని జీవించమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు మనం పరలోక తండ్రిని మెప్పించగలమంటే ఎప్పుడైతే మనము సహోదర ప్రేమ కలిగి జీవిస్తామో. ప్రభు చెప్తున్నాడు, నీ సోదరులను ప్రేమించమంటున్నాడు, నీ శత్రువులను క్షమించమంటున్నాడు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు పిలుపునిస్తున్నాడు. ఇలా చేస్తే నీ యొక్క ప్రత్యేకత నువ్వు చాటుకోవచ్చు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సుంకర్లకు మీకు, పాపాత్ములకు మీకు తేడా ఇదే అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోకములున్న తండ్రి అందరినీ సమదృష్టితో చూస్తున్నాడు. దుర్జనులను సజ్జనులను ఒకే విధంగా చూస్తున్నాడు. సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేస్తున్నాడు. వర్షాన్ని అందరికీ ఒకే విధముగా వర్షింపజేస్తున్నాడు. కాబట్టి మీరు పరలోక తండ్రి వలె ఇటువంటి పరిపూర్ణత కలిగి జీవించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి యేసు ప్రభు తండ్రికి తగిన కుమారుడిగా జీవించాడు. ఈ లోకములో ప్రభు అందరినీ ప్రేమించాడు. తన శత్రువును కూడా ప్రభు ప్రేమించాడు. తనను హింసించే వారి కొరకు ప్రార్థించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మరి ప్రభు మనకు ఒక చక్కటి ఆదర్శాన్ని ఇచ్చాడు. మనము తండ్రికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనం మన శత్రువును ప్రేమించాలంటే మన శక్తి సరిపోదు, మన మానవ శక్తి సరిపోదు. దేవుని యొక్క శక్తి మనకు అవసరము. మన శత్రువులను ప్రేమించి మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మనము పరిపూర్ణత కలిగి జీవించాలంటే తప్పకుండా మనము క్రీస్తులో ఐక్యమై ఉండాలి, క్రీస్తు ప్రేమలో నెలకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనము మన జీవితంలో పరిపూర్ణతను పొందుకోగలము. ప్రియా సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప వరాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, కనపరుస్తున్నాం. ప్రభువా, మరొక రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మేము మా సహోదరులను ప్రేమించే గొప్ప మనసును దయచేయండి. మా శత్రువులను క్షమించి మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే ఉన్నతమైన క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఇటువంటి గొప్ప జీవితాన్ని పొందుకోవటానికి నీ ఆత్మవరములను కుమ్మరించమని కూడా ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఈ రోజుల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారికి సమర్పిస్తున్నాం. వారిని తాకి స్వస్థపరచండి. మా సంఘాలను, మా కుటుంబానికి సమర్పిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న కలతను తీసివేయండి. మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను, అనైక్యతను తీసివేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరూ కూడా పేరు పేరు దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.